పెద్దలకు వచ్చిన అందరికీ, అలాగే కూడి వచ్చిన పరిశుద్ధ జనాంగాన్ని మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరున తెలియజేస్తున్నాను. మరి నేటి మన క్లుప్త సందేశంలో మూల వాక్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలండి. దేవుడి మాట మన వెలుగులో దీవించి ఆశీర్వదించిన గాక. దయచేసి కళ్ళు మూసుకోండి. చిన్న మాట దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడిన లేఖన భాగము సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. మనకందరికి బాగా చిరపరిచితము సుపరిచితమైనటువంటి మాట ఇది. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఒక వ్యక్తి నాశనం అయిపోవటానికి ముందు అతనిలో పొడసూపే ఒక విచిత్రమైన లక్షణము ఏంటి అంటే గర్వం. ఒక వ్యక్తి తారాస్థాయిలో గర్విస్తూ ఉన్నాడు అని అంటే అతను అతి త్వరలో నాశనాన్ని కోరుకుంటున్నాడు, నశించుకోబోతున్నాడు అని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఏదైనా రోగం రావడానికి ముందు కొన్ని సూచనలు ఉంటాయి. ఫలానా రోగానికి ఫలానా సూచనలు ఉంటాయి. ఆ సూచనలు బట్టి ఫలానా వ్యక్తి ఆ రోగం ఉంది లేకపోతే వస్తుందని మనం అంచనా వేయచ్చు. అలాగున ఒక వ్యక్తిలో గర్వము తారాస్థాయిలో మనకు కనిపిస్తుందంటే ఆ వ్యక్తి మనం కూడా అయ్యవచ్చు. అతను నాశనాన్ని, స్వనాశనాన్ని కోరుకుంటున్నాడని అర్థం. పడిపోవటానికి ముందు అంటే అతను పడిపోబోతున్నాడని అర్థం. పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు వస్తుందట. బైబిల్ ఒక విషయాన్ని చెప్పిందనంటే ఇక దాన్ని మనం కళ్ళు మూసుకొని నమ్మేయచ్చు. అంత ఖచ్చితంగా దేవుని మాటలు ఉంటాయి. ఆయన అవునని చెప్పి కాదని దేవుడు కాదు. అబద్ధం మాట్లాడటానికి ఆయన నలుడు కాదు. ఆయన చెప్పాడు అంటే అది 100% కరెక్ట్ అయి ఉంటుంది. పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు వస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఒకవేళ నీకున్న ఉద్యోగంలో నీకున్నటువంటి ఆ హోదాలో నువ్వు గర్వించవనుకో, ఆ హోదాలో నీకు నాశనం కలుగుతుంది. ఒకవేళ నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు గర్వించవనుకో, ఆ ఐశ్వర్యం నీకు తొలగిపోయి నాశనం తెచ్చుకోవాలి. ఒకవేళ నీకున్న అందచందాలను బట్టి నీవు గర్వించవనుకో, నీకున్న జ్ఞానాన్ని బట్టి గర్వించవనుకో, నీకున్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి ఒకవేళ అలాగైనా గర్వించవనుకో, దాని నుండి అతి త్వరలో మనం తొలగిపోయి పడిపోయి మన స్వనాశనాన్ని కోరుకోబోతున్నాం. నీ స్థితి ఏదైనా కావచ్చు, అది అందం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, హోదా కావచ్చు, పలుకుబడి కావచ్చు, అధికారం కావచ్చు, ఆత్మీయ స్థితి కావచ్చు, వాక్య జ్ఞానము కావచ్చు, నాకు బాగా తెలుసునే నా గర్వమై ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అవి నీ నాశనాన్ని తీసుకొని పెడతాయి. అహంకారమైన మనస్సు అది అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఘోషిస్తూ ఉంది. ఇది చాలా శోచనీయమైన సంగతి. శోచనీయమైన సంగతి అనే సంస్కృత పదానికి తెలుగులో అర్థం ఏంటంటే ఏడవాల్సినంత బాధపడాల్సినటువంటి సంగతి. మీకందరికి బాగా తెలుసు, ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్ అమెరికా దేశంలో గొప్ప పరిచర్య చేసిన అంతర్జాతీయ సువార్తికుడు, దాదాపు సుమారు 101 సంవత్సరాల దాకా బ్రతికి రీసెంట్ గా 2-3 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి గొప్ప సువార్తికుడు బిల్లీ గ్రహం గారు ఒక పుస్తకం రాశారు. బిల్లీ గ్రహం గారు ఆయన రాసిన పుస్తకం పేరు ఏంటంటే 7 Deadly Sins. చాలా పుస్తకాలు రాశాడు ఆయన, నేను చదివాను.
అందులో ఒక పుస్తకం పేరు ఏంటంటే 7 Deadly Sins, అంటే మరణకరమైన 7 పాపములు అనే పుస్తకం రాశారు. తెలుగులో తర్జుమా కూడా చేశారు. మరణకరమైన 7 పాపం. అందులో ఒక పాపం ఏంటో తెలుసా? గర్వం. ఇంకో పాపం ఏంటో తెలుసా? అసూయ. ఈ గర్వము, ఈ అసూయ కలిగిన వ్యక్తులు ఖచ్చితంగా వారి స్వనాశనాన్ని కోరుకుంటారు. ఇది మరణకరమైన పాపం అట. ఎంత భయంకరమైన మరణకరమైన పాపం అంటే వ్యభిచారము, దొంగతనము, నరహత్య కంటే కూడా భయంకరమైన పాపం. ఎందుకంటే ఆయన రాసిన ఆ 7 మరణకరమైన పాపాల్లో వ్యభిచారమే లేదు. అంటే వ్యభిచారం కంటే భయంకరమైన పాపం ఏంటంట? గర్వము, అసూయ. ఎంత భయంకరమైనది అంటే నీ ఆత్మీయ స్థితిని మొత్తం దిగజార్చి, రక్షణ నుంచి నిన్ను పక్కకు తొలగించి, దేవునికే దూరం చేసి, నిత్యాగ్ని గుండానికి శాశ్వత కాలము నిన్ను బంధించేసినటువంటి భయంకరమైన పాపము ఈ గర్వము, అసూయ అనే పాపం. అసలు ఈ లోకమంతా ఇలా ఉండటానికి మన కంటికి కనిపించేది ఇట్లా పాపభరితమైన ప్రపంచంగా, లోక భూయిష్టమైన జనాంగంగా ఇలా ఉండాలని దేవుడు ఎప్పుడు ఊహించలేదు కల్లో కూడా. ఆయన ఇలా ఉండాలని కోరుకోలేదు. ఆయన దృష్టిలో ఉన్న అసలు ప్రపంచం ఇది కాదు. ఇదంతా పాపులతో నిండిపోయిన ప్రపంచం, పాపం చేసి శాపాన్ని కొనుదెచ్చుకున్న ప్రపంచం. మనుషులతో పాటు భూమి కూడా శపించబడింది. ఎక్కడ చూసినా ముళ్ళకప్పులు, గచ్చపొదలు, ఇదంతా పిచ్చి చెట్లతో ఉండిపోయింది. దేవుడు కోరుకున్న ప్రపంచం ఇలా తయారవడానికి కారణం ఈ విశ్వ చరిత్రలో ఒకే ఒకడు. అతని వల్లే ఇదంతా ఇలా తయారైంది. ఇలా ఉండటానికి ఆ ఒక్కడే కారకుడు. ఆ ఒక్కడు ఎవరంటే సిస్టర్ చెప్పినట్టుగా అపవాది, సాతాను, లూసిఫర్. అతని గురించి స్పష్టంగా తెలుసుకుంటే మనం చాలా భయం కలిగి, జాగ్రత్త కలిగి దేవుల్లో ఉంటాం. అసలు ఆయన ఎవరు? ఈ లూసిఫర్ అనే వ్యక్తి అసలు విశ్వ చరిత్రలో ఎవరు? ఆయన ఒకప్పుడు ఏమై ఉన్నాడు? ఎందుకు ఆయన తప్పు చేశాడు? ఆయన చేసిన తప్పేంటి? అసలు ఎందుకు చేయవలసి వచ్చినది? అసలు దేవుడు అతను ఎందుకు సృష్టించాడు? అతని హోదా ఏంటి? అతని పని ఏంటి? అక్కడ ఏం చేసి ఉండేవాడు? ఈ చరిత్ర మనం తెలుసుకుంటే మనం భయం, భక్తి కలిగి గర్వము, అసూయతో బ్రతకకుండా ఉండటానికి అతను మనకు ఒక గొప్ప మాదిరి అయిపోతాడు, గొప్ప ఎగ్జాంపుల్ అయిపోతాడు. మనకందరికీ తెలుసు దేవుడు సమీపించరాని తేజస్సులో ఆయన ఒక్కడే ఉండేవాడు. అది ఆయన అసలు అడ్రస్. దేవుని యొక్క అసలు అడ్రస్ ఏంటంటే సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడమైన దేవుడుగా ఉన్నాడు. అప్పటికి ఈ విశ్వం లేదు, గ్రహాలు లేవు, ప్రపంచాలు లేవు, అసలు ఏదీ లేదు, సృష్టి అనేదే లేదు. దేవుడు యుగయుగాలుగా ఉన్నవాడుగా అక్కడ ఉన్న దేవుడు. ఆయన కాలఘట్టంలో కొంతకాలం తర్వాత దేవుడు ఈ సృష్టిని చేయాలని ఆలోచన వచ్చినప్పుడు తనలో నుంచి తన కుమారుణ్ణి సపరేట్ చేశాడు. ఆయన యేసు ప్రభువుని కన్నాడు ఆయన పరలోక రాజ్యంలో. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అని ఆయన చెప్పాడు. మనకు తెలిసింది. దేవునికి స్వంత కుమారుడు, జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ద వన్ అండ్ ఓన్లీ జనరిక్ సన్ ఆఫ్ గాడ్ యేసు ప్రభువారు. జనరిక్ సన్, పుట్టిన కుమారుడు. విశ్వంలో దేవునికి ఒకడే. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన పుట్టిన తర్వాత కాలానుఘట్టంలో కొంతకాలం తర్వాత దేవదూతలను ఆయన సృష్టించాడు. దేవదూతలు కూడా దేవునికి కుమారులే, కాకపోతే వాళ్ళు సృష్టింపబడిన కుమారులు. యేసు ప్రభువారు మాత్రం పుట్టిన కుమారుడు, దేవునికి పుట్టిన కుమారుడు. దేవుని నుంచి విడిపోయిన అంశ ఆయన, సాక్షాత్తు దేవుడే ఆయన. కానీ దేవదూతలు మాత్రం కలుగును గాక అంటే కలిగిన వాడు, సృష్టింపబడిన వాడు. ఆ సృష్టింపబడిన వాడిలో ఒక వ్యక్తి ఈ లూసిఫర్ అనే వ్యక్తి. ఈ లూసిఫర్ అనే వ్యక్తి, ఇతను ఏంటి, ఇతని హోదా ఏంటి, ఇతని చరిత్ర ఏంటి? ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని అడిగితే చూడండి దయచేసి. మరి యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనాన్ని మధ్యలో నుంచి చదువుతున్నా నేను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం మధ్యలో. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పూర్ణమైన
పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యములు గల కట్టడములకు మాదిరివి. ఎవరు తెలుసా? లూసిఫర్ కూడా పూర్ణమైన జ్ఞానం అంట. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు తర్వాత విశ్వములో మహా జ్ఞానవంతుడైన వ్యక్తి ఒకడు ఉన్నాడు అంటే అతను లూసిఫర్. పూర్ణమైన జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడములకు మాదిరి. అంటే సౌందర్యములో లూసిఫర్ను మించిన సౌందర్యము ఈ విశ్వంలోనే లేదు. సృష్టింపబడిన బిడ్డలలో, సృష్టింపబడిన కుమారులలో దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టే సృష్టింపబడిన కుమారులలో లూసిఫర్ అంత జ్ఞానవంతుడు కానీ, లూసిఫర్ అంత సౌందర్యవంతుడు అందం కానీ ఎవరికీ లేదండి. అంత అందగాడు ఆయన, అంత జ్ఞానవంతుడు ఆయన. ఆయన ఎంతటి జ్ఞానవంతుడు? 28వ అధ్యాయము మరి 2వ వచనం చివరిలో చూస్తే, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదీ లేదు అంటున్నాడు దేవుడు. ఈ లూసిఫర్ ఎంతటి జ్ఞానవంతుడు తెలుసా? దానియేలు కంటే జ్ఞానవంతుడట ఆయన. సమస్తము తెలుసుకున్నాడు ఆయన. పూర్ణమైన జ్ఞానము, పూర్ణమైన సౌందర్యము కలిగినటువంటి ఈ వ్యక్తి, ఈ లూసిఫరు, ఒకప్పుడు అతని హోదా ఏంటి, అతని పని ఏంటంటే 13వ వచనం చూడండి. అదే హెచ్కెల్ 28:13. దేవుని తోటయు ఏదేనులో నువ్వు ఉంటివి, మాణిక్యము. ఇక్కడ ఏదేను అంటే పరలోకం అనే ఏదేను, అంటే పరలోక రాజ్యాన్ని అక్కడ ఏదేను తోటతో పోలుస్తున్నాడు ఆయన. దేవుని తోటకు ఏదేనులో నువ్వు ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఈ లూసిఫర్ను ఇవన్నీ పైన చెప్పిన పదాలన్నీ ముత్యాల అన్నమాట. అంటే ముత్యాలతోనూ బంగారములతోనూ రత్నములతోనూ అలంకరింపబడినటువంటి వ్యక్తి అంట లూసిఫర్ అనే వ్యక్తి. అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించు వారు నీకు. ఆయన దేవుడు ఒక పోస్ట్ లో నియమించాడట. పరలోక రాజ్యంలో దేవుడు లూసిఫర్ ఒక పోస్ట్ ఇచ్చాడంట. ఆ పోస్ట్ ఇచ్చిన రోజున పిల్లల గురువులు వాయిద్యాలు వాయించేవారు. పిల్లల గురువులు అంటే వాసవి ఫ్లూట్, పిల్లల గురువులు వాయించేవాళ్ళు బాజా భజంత్రులతో అంగరంగ వైభవంగా ఆయన నియామకం అక్కడ జరిగింది. ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చే రోజు ఇంత పెద్ద హడావుడి చేశారు అక్కడ దేవదూతలందరూ. ఎందుకు ఏం పోస్ట్ ఆయనకి ఇచ్చింది అంటే అక్కడ చూడండి, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుచుంటివి. పరలోక రాజ్యంలో ఉత్తర దిక్కున ఉన్న ఒక పర్వతము, దాన్ని ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతము అని పేరు. ఆ పర్వతం పేరు ఏంటంటే ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతము. ఆ సభా పర్వతం మీద మొత్తం అగ్ని కణికలతో బగబగా కాలుతున్నటువంటి రాళ్ళు ఉంటాయి అన్నమాట. నిప్పు పరిశుద్ధతకు సాదృశ్యం మనకు అందరికీ తెలిసిందే. ఆ కాలుతున్న రాళ్ల మధ్యలో ఆ పర్వతం మీద ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. ఆ దేవునికి ఈ కెరూబు అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉన్నావంట. అంటే దేవునికి ఆశ్రయముగా అతను ఉన్నాడంట. ఈ మాటని న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ లో, ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే ద కవరింగ్ కెరూబ్ అని ఉంది. ఆశ్రయముగా ఉన్న కెరూబ్ అనే మాట ద కవరింగ్ కెరూబ్ అని ఉంది న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ లో. అలాగే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ తీసుకుంటే, NIV తీసుకుంటే స్టాండర్డ్ వర్షన్, అందులో ఏమనుందంటే గార్డింగ్ కెరూబ్ అని. అంటే కావలిగా ఉన్నటువంటి కెరూబు. కవరింగ్ కెరూబు అంటే కప్పుచున్న కెరూబు, కావలిగా ఉన్న కెరూబు, సంరక్షకుడుగా ఉన్న కెరూబు, అంగరక్షకుడిగా ఉన్న కెరూబు. ఒక బాడీ గార్డ్ లాగా దేవుణ్ణి కప్పుతూ తన రెక్కలతో దేవునికి ఒక బాడీ గార్డ్ లాగా ఉండేటువంటి గొప్ప పదవిని విశ్వంలో సంపాదించుకున్న వ్యక్తి ఒకరు ఉన్నారంటే ఆయన లూసిఫర్. ఎంత నమ్మకస్తుడై ఉంటే, ఎంత గొప్పవాడై ఉంటే, ఎంత మంచివాడై ఉంటే, కోట్ల మంది దేవదూతల్లో ఏ కెరూబుకు దొరకని గొప్ప పదవి ఇతనికి దొరికిందంటే ఎంత నమ్మకస్తుడై ఉంటాడు ఇతను.
కాల్చున్న రాళ్ల మధ్యలో దేవునికి ఒక ఆశ్రయంగా, దేవునికి ఒక కెరూబుగా, దేవునికి ఒక బాడీ గార్డుగా తన రెక్కలతో కప్పుతూ ఉన్నాడు. ఎందుకని? ఎవరు పర్మిషన్ లేకుండా ఏ ఒక్కరు ఆ దగ్గరలో కూడా దేవుని దగ్గరికి రావడానికి కూడా సమీపించకుండా ఒక కెరూబులాగా దేవునికి బాడీ గార్డుగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు చిన్న అభ్యంతరం వస్తుంది. దేవునికి బాడీ గార్డ్ ఏంటండి? అసలు దేవుడే విశ్వానికి రక్షకుడైతే, దేవుడే విశ్వానికి కాపాడే వ్యక్తి అయితే ఆయనకు బాడీ గార్డ్ ఎందుకు అని మనకు అనిపిస్తుంది. ఈ లెక్కన మాట్లాడుకుంటే మనం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు సువార్త ప్రకటించే పని సేవకులుగా దేవుడు మనకిచ్చాడు. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు, సర్వశక్తిమంతుడైనప్పుడు, సర్వజ్ఞుడు అయినప్పుడు ఆయన అంతటా అన్ని చోట్ల ప్రతి వ్యక్తికి ముందు వెనక లెఫ్ట్ రైట్ టాప్ బాటం అంతటా ఆవరించి ఉన్న దేవుడు అయినప్పుడు ప్రతి వ్యక్తి దగ్గర ఆయన ఉన్నప్పుడు అసలు ఒక సెకండ్ ఆయనకు సువార్త చెప్పేస్తే అసలు గొడవకి పోదు కదా. ఆయన సర్వజ్ఞుడు అయినప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో మన నోట్లోంచి మాట నాలుగు రాకమునిపై ఎరిగిన దేవుడు ఆయనకి మళ్ళీ మనం ప్రార్థన చెప్పి మనం ఓడి చెప్పుకోవటం ఆయనకు తెలవకనా మనం చెప్పేది? అపరిమితుడైన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు కొన్ని పరిమితికి లోబడి ఈ విశ్వాన్ని సృష్టించాలనుకున్నాడు. ఆయన వాక్యం అందరికీ చెప్పగలడు, ఆయన అందరినీ సువార్త ప్రకటించగలిగే సర్వశక్తుడు అయినప్పటికీ కూడా మనకు తన బిడ్డలంగా మనకు ఒక పనిని అప్పగించి ఆ పనిని ఆయన మీద ప్రేమతో మనం నమ్మకంగా దాన్ని నెరవేర్చినప్పుడు అది చూసి పొంగిపోయేది ప్రేమ. ఆయన చేయలేకని కాదు సువార్త, ఆయన అందరికి చెప్పలేకని కాదు, కానీ ఆయన ప్రేమమయుడు, ప్రేమే ఉన్న దేవుడు. ఆయన ప్రేమ అసలు అనంతమైనది. అనంత ప్రేమతో, శాశ్వత ప్రేమతో ఆయన మనం ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ మూర్తి, ప్రేమాల మూట ఆయన దేవుడు మనకు ఒక చిన్న పనిని అప్పగించి, నా బిడ్డ, నా కుమారుడు నా మీద ప్రేమతో ఈ పని ఎంత బాగా చేస్తాడో చూద్దామో ఒక చిన్న పని అప్పగించి ఆ పనిని నెరవేర్చి, ఇదిగో ప్రభా నేను ఇచ్చిన పని నేను చేశాను అనగానే ముద్దు పెట్టుకొని ముచ్చట పడినట్టుగా, పొంగిపోయినట్టుగా ఒక పనిని అప్పగించి దాన్ని చేయించి తన కుమారుల చేత పొంగిపోయేదే ప్రేమ. అలాగున దేవుడు మనకు పరిచయం అప్పగించాడు. ఆయనకు అన్ని తెలిసినా నిన్ను అడగమన్నాడు, విసుగక ప్రార్థన చేయమన్నాడు, మాటి మాటికి నన్ను విసిగించమన్నాడు. ఇదంతా ప్రేమ నుంచి వచ్చినటువంటి మాటలు, అంతేగాని ఆయన చేతగానేవాడని కాదు. నువ్వు అలాగే అతని బాడీ గార్డ్గా అతని కవర్ చేసే డ్యూటీని లూసిఫర్కి ఇచ్చాడు, అంతేగాని ఆయన ఎవరు రక్షించాల్సిన అవసరం లేదు. ఇంతటి గొప్ప పదవిలో ఆయన పెట్టేటప్పుడు దేవుడు అంట అతన్ని అభిషేకించాడట. అభిషేకింపబడిన కెరూబు ఒక ఆశ్రయంగాను ఉన్నావు. ఈ భూలోకంలో రాజులను దేవుడు మరి సింహాసనం ఎక్కించేటప్పుడు అభిషేకిస్తాడు. అలాగే యాజకులను, యాజకత్వము ఆ పదవిని హోదాను ఇచ్చేటప్పుడు వాళ్ళను కూడా అభిషేకిస్తాడు. రాజులను, యాజకులను ఒక ఉన్నతమైన పదవిలో దేవుడు పెట్టే ముందు ఎలాగైతే అభిషేకిస్తాడో, దేవునికి ఒక కెరూబుగా, ఒక కవరింగ్ కెరూబుగా ఉండటం కోసం ఆనాడు అనేక కోట్ల మంది దేవదూతల మధ్యలో పిల్లలు గురుగులు వాయిస్తూ మంచి ఉత్సవాన్ని జరిపిస్తూ దేవుడు తను అభిషేకించి ఆ హోదాని, ఆ పదవిని ఇచ్చాడు. కాలుతున్న రాళ్ల మధ్యలో ఏ మానవుడు వెళ్ళలేనటువంటి ఆ హోదాని దేవుడు అతనికి అప్పగించాడు. ఎంత గొప్ప పదవి చూడండి. అయితే ఆ పదవిలో ఉన్న ఇతనికి, ఇక నేను కట్ చేసుకుంటే స్టోరీని వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఆ పదవిలో ఉన్న ఇతనికి కొంతకాలానికి ఏమైందంటే దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏమనంటే తన కన్న కుమారుడు ఉన్నాడు కదా, అతను దేవుని పక్కన సింహాసనం మీద కుడి పక్కన కూర్చునేవాడు. ఈ మిగతా వాళ్ళందరూ దేవదూతలు, కెరూబు వీళ్ళందరూ కింద ఉండేవాడు. అప్పుడు అతనిలో ఒక రోజుకి తనకున్నటువంటి జ్ఞానమును బట్టి కానీ, తనకున్నటువంటి సౌందర్యమును బట్టి కానీ అతనికి గర్వం రాలేదు. కానీ యేసు ప్రభువారు ఆయన కుమారుడే, నేను కుమారుడే కదా, నాలాంటి పోస్ట్ యేసు ప్రభువారికి ఉంది కదా, అంటే ఈ లూసిఫర్కి ఇంకొక పోస్ట్ ఉంది అక్కడ. ఆ పోస్ట్ ఏంటంటే మనం ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం అది కూడా చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము. యెషయా గ్రంథం 14వ అధ్యాయము మరి 12వ వచనాన్ని మనం గమనిస్తే యెషయా 14:12 తేజో నక్షత్రమా, వేకువ చుక్క,
నీ వెట్లు ఆకాశం నుండి పడింది అంటాడు. చూడు, ఎవరంట? లూసిఫర్ గురించి ఏమంటాడు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఇప్పుడు నక్షత్రములు అంటే దేవదూతలు బైబిల్ పరిభాషలో. మరి వేకువ చుక్క అంటే దాని పోస్ట్ వేరు, నక్షత్రాల పోస్ట్ వేరు, వేకువ చుక్క పోస్ట్ వేరు. అదంతా ఒక పెద్ద సబ్జెక్ట్, ఇప్పుడు మనం చెప్తాం వెళ్ళకూడదు. వేకువ చుక్క అనేది దేవదూతల్లో, నక్షత్రాల్లో ఒక గ్రూప్ కి ఉన్నటువంటి హోదా అన్నమాట. ఆ హోదాలో ఈ లూసిఫర్ కూడా ఉన్నాడు. ఇతను ఒక వేకువ చుక్క. ఇతను మాత్రమే కాదు, యేసు ప్రభు వారు కూడా వేకువ చుక్కే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చూసామనుకోండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మరి 16వ వచనం. ప్రకటన 22:16. సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఈ వేరు కూడా ఏంటంట? వేకువ చుక్క. యేసు ప్రభువారు కూడా వేకువ చుక్క, లూసిఫర్ కూడా వేకువ చుక్క. వీళ్ళు ఇద్దరేనా అంటే ఇద్దరు కాదని ఇంకొంతమంది ఉన్నారు వేకువ చుక్కలు. ఆ ఇంకొంతమంది చూసామనుకోండి. కీర్తనల గ్రంథము 45వ కీర్తన. కీర్తనల గ్రంథం 45వ కీర్తన దయచేసి 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనందైకర్యంతో అభిషేకించున్నాడు. చలికాండ్రు అనంటే యేసు ప్రభువుకి సరి సమానమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు అని అర్థం. చలికాండ్రు అంటే తోడివారు అని అర్థం. ఇదేంటంటే చలికాండ్రు అంటే తోడివాడు అంటారు, ఇదేంటి తెలుగు మాట కాదు, మరి ఇక్కడ చలికాండ్రు అని అంటారు కదా అని మీరు అనుకుంటారు. ఇదే మాటను కొత్త నిబంధనలు కూడా రాశారు. చూడ హెబ్రీ పత్రిక సేమ్ ఇదే వచ్చిన అక్కడ కూడా పౌలు గారు ఎత్తి చెప్పారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో చూడండి 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, అక్కడి మాట ఇది కూడా, దుర్నీతిని ద్వేషించి అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనందదేయంతో. ఇక్కడ తోడివారు, అక్కడేమో చలికాండ్ర. అంటే చలికాండ్ర అంటే ఎవరన్నమాట? తోడివారు. ఇప్పుడు ఒక మంత్రి అంటారు, నా మంత్రివర్గంలో నా తోడి మంత్రి. ఒక ఎమ్మెల్యే అంటాడు, శాసనసభలో నా తోడు వ్యక్తి, నా తోటి వ్యక్తి, నా తోటి సేవకుడు. తోటి అని మనం ఎవరిని పిలుస్తామనంటే సేమ్ సమానమైన హోదాలో ఉన్న వ్యక్తుల్ని, నాతో పాటు నా సమకాలీకుడు, మై కాంటెంపరరీ, నా సమకాలీకుడు, నా తోడివాడు, విషయ హోదాలో ఉన్న వ్యక్తి. అంటే ఈ వేకువ చుక్క అని పిలువబడే కొంతమంది దూత గణాంగములు వర్గములో యేసు ప్రభువు ఉన్నారు, లూసిఫర్ ఉన్నాడు. అలాగే యోబు గ్రంథం 38వ అధ్యాయంలో చూస్తే చాలా మంది దేవదూతలు కూడా ఉన్నారు. యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాశిని వేసిన వాడు. ఉదయ నక్షత్రములు అంట. కింద మళ్ళీ దేవదూతలు కూడా సపరేట్గా ఉన్నారు. ఉదయ నక్షత్రములు అన్నా వేకువ చుక్కన్నా ఒకటే. ఇప్పుడు ఉదయం అంటే వేకు అంటే ఒకటి కదా, ఉదయం అన్నా వేకు అన్నా ఒకటే. నక్షత్రం అన్నా చుక్కన్నా, కొన్ని ప్రాంతాల్లో చుక్క కనబడింది అంటారు, కొన్ని ప్రాంతాల్లో నక్షత్రం. ఉదయ నక్షత్రం అన్నా వేకువ చుక్కన్నా రెండు ఒకటే అర్థం. అంటే వేకువ చుక్కగా పిలువబడేవారు యేసుక్రీస్తుతో పాటు అదే హోదాలో, అంటే కొన్ని పరిచర్యలు, అక్కడ చేయాల్సిన పనులు, ఒక స్టేటస్ అన్నమాట, ఒక స్థితి, ఒక ఉన్నతమైన స్థితిని యేసు ప్రభుతో పాటు కొంతమంది దూతలు కూడా ఇచ్చారు. అదే వేకువ చుక్క అనే పదవి. ఆ పదవిలో ఈ లూసిఫర్ కూడా ఉన్నాడు. కాబట్టి ఒకానొక కాలానికి ఇతనిలో గర్వం వచ్చింది. ఏమని తెలుసా? నేను దేవుని కుమారుడే, యేసు ప్రభు వారు దేవుని కుమారుడే.
నేను వేగు చుక్కనే, ఇతను కూడా వేగు చుక్కే. నేను దేవుని పరిచర్య అత్యున్నత స్థానంలో ఉన్నాను, మరి అతను కూడా అత్యున్నత స్థానంలో ఉన్నాడు. కానీ ఆయన ఏమో తండ్రి పక్కన కూర్చోవడం ఏంటి? అంత మాత్రమే కాకుండా ఈ దేవుడు చాలా విషయాలు మర్మాలను చెప్పాడు. నేను భవిష్యత్తులో ఒక భూమి నిర్మించబోతున్నాను, దాని మీద ప్రజలు వస్తారు, వాళ్ళ కోసం రక్తం కార్చడానికి నా కుమారుడు కిందికి వెళ్తాడు. అప్పుడు మీరందరూ ఆయనకి నమస్కారం చేయాలి. ఈ విశ్వ పరిపాలకుడు ఆయనే, నా రాజ్యం అంతా ఆయనకి అప్పగిస్తాను, నా కొడుకు ఆయన. మీరు ఆయనకి అందరికీ లోబడి ఉండాలి, ఆయన కింద పని చేయాలి, ఆయన మీరు స్తుతించాలి. ఈ విషయాలని చెప్పేపాటికి ఇంక వాళ్ళు గర్వము, అసూయ బయలుదేరి, నేను వేపు చుక్కనతను ఒక నాకు అని తేడా ఏంటి, ఆయన అలా ఉండటం ఏంటి, నన్ను ఇలా ఉంచడం ఏంటి అని ఎప్పుడైతే సాతానులు లూసిఫర్లో గర్వం వచ్చిందో దీన్ని మనస్సులోనే ఉంచుకున్నాడు ఆయన. ఈ రోజు ప్రపంచం అంతా చేసే తప్పంతదే. అతనికి గర్వం ఉన్నట్టు బయట కనపడదు, అతని లోపల అసూయ ఉన్నట్టు బయట కనపడదు. ఇదంతా సాతాను లక్షణాలు. ఒకప్పుడు సాతాను ఇలాగే చేసింది, మనసులో ఉండింది లోపల, కానీ బయట మాత్రం చెప్పలేదు. బయట చెప్పకుండా ఏం చేసిందంటే యేసు ప్రభు వారి మీద అసూయను, గర్వాన్ని తెచ్చుకుంటూ చాలా చోట్ల మనం బోధ చేస్తూ ఉంటాం కదా. అక్కడ బైబిల్ గ్రంథం ఒక చక్కని మాట చెప్తుంది చూడు. 91వ కీర్తన మరి మొదటి వచనంలో చక్కని మాట రాయబడి ఉంది. చాలా చోట్ల మనం విన్నాం ఈ మాట. మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చెప్పండి ఒకసారి నాతో కలిసి మాట. మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు యాక్చువల్గా. ఒకతను మహోన్నతుడు, ఇంకొకతను సర్వశక్తిమంతుడు. అంటే సర్వోన్నతుడికి సర్వశక్తిమంతుడు రెండు ఒకటే. సర్వోన్నతుడికి సర్వశక్తి మొత్తం ఉంటుంది. అంటే మహోన్నతుడు, సర్వోన్నతుడు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ ఈ రెండు ఒకటే అనుకున్నాం కాసేపు. ఇప్పుడు శామ్యూయల్ నాయక్, నా పేరు పెట్టుకున్నావు అట్లా. శామ్యూయల్ చాటును నివసించేవాడే నాయక్ నీడను ఆశ్రమించేవాడు. అంటే ఎంత విధంగా ఉంటుంది. ఇద్దరు ఒకటే కదండి. మహోన్నతుడు అనే పదవి కంటే ఇంకా ఎక్కువ పదవి ఉంటుంది, ఇంకా ఎక్కువ పోస్ట్ ఉంటుంది. మహా ఉన్నతుడు, మహోన్నతుడు, అతని కంటే పెద్ద పోస్ట్ కూడా ఉంటుంది. కానీ సర్వోన్నతుడు కంటే పెద్ద పోస్ట్ ఉంటుంది. ఇంకా అదే అనంతమైన పోస్టు. సర్వోన్నతుడు అంటే తండ్రి అయిన దేవుడు, మహోన్నతుడు అంటే కుమారుడు అయిన దేవుడు. ఇప్పుడు నువ్వు యేసుకు వేరుగా నేను డైరెక్ట్ గా యేసు లేదు గీసు లేదండి. నేను సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధిస్తాను, పూజిస్తాను అంటే నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు యేసు దగ్గరికి రావాల్సిందే. నీకు డైరెక్ట్ గా తండ్రిని ఆరాధించడానికి లేదు. నువ్వు ఎవడమైనా సరే యేసును ఆశ్రయించిన వాడే, మహోన్నతుని ఆశ్రయించిన వాడే సర్వశక్తుని నీడలో విశ్రమించిన వాడు. ఈయన లేకుండా ఆయన దొరకడు. నువ్వు పాపివి కనుక యేసు దగ్గరికి రావాలి, యేసు రక్తంలో కడగబడాలి, యేసును నువ్వు అంగీకరించాలి సొంత రక్షకుడుగా. తర్వాత అప్పుడు యేసును అంగీకరిస్తే ఆటోమేటిక్ గా తండ్రి దేవుణ్ణి విశ్రమించినట్లే. యేసు లేకుండా నువ్వు డైరెక్ట్ గా, అందుకే ఈరోజు అనేక మతాలు అనేక గ్రంథాలు ఉన్నాయి, డైరెక్ట్ గా నువ్వు సృష్టికర్తని పరలోక రాజ్యం వెళ్ళాలంటే అసలు మార్గమే యేసయ్య. మార్గమైన యేసయ్యను పక్కన పెట్టి నువ్వు డైరెక్ట్ గా ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని కర్మకాండలు చేసినా నువ్వు పరలోక రాజ్యం, నిత్య రాజ్యానికి వెళ్ళే పరిస్థితి లేదు. యేసుకు వేరుగా నీకు రక్షణ దొరకదు ఈ లోకంలో. మహోన్నతుడు కంటే గొప్పవాడు తండ్రి అయిన దేవుడు. అందుకంటే పెద్ద పోస్టు సర్వోన్నతుడు. యేసు ప్రభు వారే చాలాసార్లు చెప్పారు ఏమని, నా తండ్రి నాకంటే గొప్పవాడు. నా తండ్రి ఆకర్షించితేనే కానీ నా ఎదుగు ఎవరు, నా ద్వారా తప్ప తండ్రి దగ్గర ఎవరు. మహోన్నతుడైన యేసును ఆశ్రయించేవాడు సర్వోన్నతుడైన దేవుని విశ్రమించిన వాడే. అంటే మహోన్నతుడు అంటే ఎవరన్నమాట, యేసు క్రీస్తు వారు. నేనేం చెప్తున్నా ఇంటి నుంచి, సాతాను చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివైన వాడు, చాలా అందగాడు, సర్వోన్నతమైన పోస్టులో ఉన్నవాడు, చాలా నమ్మకమైన వ్యక్తి. అతనికి దేవుని గురించి అంతా తెలియదా చెప్పండి. అతను దేవుని మీదే తిరుగుబాటు చేశాడు అంటే అసలు నిజానికి ఆయన తిరుగుబాటు చేసింది దేవుడి మీద కాదండి. అంటే మనం బైబిల్ బాగా పరిశోధించుకోవడం వల్ల ఏదో తెలియకుండా జరిగిన పొరపాటు తప్ప అసలు అతను వ్యతిరేకించింది, తిరుగుబాటు చేసింది యేసు ప్రభు వారి మీద. సర్వోన్నతుని శక్తి ఆయనకు తెలుసు. ఈయనేమో సృష్టింపబడిన వ్యక్తి, ఆయన అసలు సృష్టి ఆది అంతం లేని దేవుడు. ఆయన మీద
పోరాటానికి యుద్ధానికి బయలుదేరితే గెలిచే పరిస్థితి ఉంటుందా? ఆ సీన్ అంత లేదు నాకు, ఆ సీన్ అని ఈయన తెలుసు. కానీ యేసు ప్రభు వారిని తక్కువ అంచనా వేసి నా వంటి వాడే కదా, నా వంటి పోస్టే కదా అతనిది, నాలా కుమారుడే కదా, నాలాంటి వేగు చూపే కదా, ఈయనకి అంత పోస్ట్ పెట్టినటువంటి ఈయన సర్వానికి అధిపతి ఏంటి అనే గర్వం ఇతరులో వచ్చింది. మనం ఇందాక చదివిన మాటలోనే అది చాలా క్లియర్గా ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం మళ్ళీ ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ నుంచి ఒకసారి మళ్ళీ చదువుదాం. రేపు చుక్క నువ్వు ఎట్లు ఆకాశం నుండి పడ్డావు, జనములను పడగొట్టిన నీవు ఎట్లు నరకబడి నేను ఆకాశంలోకి ఎక్కిపోయి, ఇలా అనుకుందంట అది, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములు అంటే దేవదూతలకు పైగా హెచ్చించుకుంటాను. అంటే దేవదూతలందరిలో నేనే పెద్ద సింహాసనం మీద ఉండాలి. ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుందును. ఎవరితో సమానం అంట? మహోన్నతునితో సమానంగా చేసుకుంటున్నాడా? సర్వశక్తిమంతుడితో సమానంగా, సర్వోన్నతుడితో సమానం అన్నాడా? మహోన్నతుడు. ఆయన కూడా చాలా తెలియనోడు. ఈయన ఎవరి మీద తిరుగుబాటు చేశాడనమాట? మహోన్నతునితో సమానంగా నేను కూడా ఆయన పక్కన, తండ్రి పక్కన సింహాసనం మీద కూర్చుంటా అనే గర్వం వచ్చేసిందంట. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ విశ్వమంతా నరులైనా కానీ దేవుడులను కానీ అందరూ తన కుమారునికి నమస్కారం చేయాలి, అతనే అన్నిటికంటే పైలున్నవాడని దేవుడు కోరుకుంటుంటే ఇతను యేసు ప్రభు వారి మీద తిరుగుబాటు చేశాడు. ఇందాక మనం చదివే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము ఆ మొదటి అధ్యాయంలోనే చూడండి 6వ వచనంలో, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మాట చెప్తున్నాడు. మరియు ఆయన భూలోకములకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెబుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ నమస్కారం చేస్తున్నట్టయితే మళ్ళీ ఎందుకు దేవుడు అంటాడు, అరే రెండవ రాకడికి నా కుమారుడు భూలోకం మీదకి వెళ్ళినప్పుడు మీరందరూ ఏం చేయాలి? నమస్కారం పెట్టాలి. అంటే ఏంటి? పెట్టకుండా వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నారని, లేకపోతే డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇంత ఆజ్ఞ ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? మీరందరూ నా కుమారుడికి ఏం చేయాలంట? నమస్కారం చేయాలి. ఇతడేమో ఆయన హీరో ఏంటి, ఆయనకి నమస్కారం ఏంటి, సర్వాధిపత్యం ఆయన చేతిలో పెట్టడం ఏంటి, ఆయన నా కుమారుడు అంటాడేంటి, మనం కూడా కుమారులమే కదా అనే గర్వము, అసూయ ఎప్పుడైతే అతనిలో బయలుదేరిందో ముందు గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు. అతను ఎంత తెలివిన వాడంటే, ఎంత గ్రౌండ్ వర్క్ చేశాడంటే అతను ముందు డైరెక్ట్ గా తిరుగుబాటు చేయకుండా దేవుని మీద నీ కుమారుడు హీరో చేయటం ఏంటి, ఆయనే సర్వానికి అధిపతిని చేయటం ఏంటి, మేమందరం ఉన్నాము మేము ఏమైపోవాలి అని చెప్తే డైరెక్ట్ గా దేవుడి రియాక్షన్ ఎలా ఉంటుందో భయమేసి ఏం చేశాడంటే ముందు అది మనస్సులోనే ఉంచుకున్నాడు. అది ఎన్ని సంవత్సరాలు యుగాలు గడిచింది మనకు తెలియదు, కానీ మనసులో ఉంచుకొని చిన్నగా మీటింగ్లు పెట్టడం స్టార్ట్ చేశాడు. కొంతమంది దేవదూతలను పక్క పిలిచి చిన్న మీటింగ్ లాంటిది కండక్ట్ చేసి వాళ్ళని ముసిగొల్పి దేవుని మీద తిరుగుబాటు చేసేటట్టు చేశాడండి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు బాడీ గార్డ్ గా తెలుగు వచ్చినప్పుడు మాత్రం ఏమి ఎరిగినట్టుగా ఉంటున్నాడు. సమయంలో మాత్రం ఏం చేస్తున్నట్టే వాళ్ళకి మీటింగ్లు పెట్టి ముసిగొలుపుతున్నాడు. అరే మనం ఎంత సేవ చేసినా, ఎంత స్తుతించినా మనకు చివరికి దక్కేది ఏముందిరా, తన కుమారుడికే సమస్త వారసునిగా చేస్తాడంట ఆయన. ఈ సర్వాధిపత్యం అశ్వం అంతా ఆయనకే ఇస్తాడంట. మనం ఎప్పటికీ ఇద్దరికి భక్తి చేయటమేనా, చప్పలు కొడతాం ఇదేనా? మరి ఏం చెప్పుకుంటాడో నేను అలా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని మనం అబద్ధం చెప్పి నా వైపు నేను రప్పించుకోవచ్చు, కానీ ఒక దేవదూతకు అబద్ధం చెప్పి మీరు దేవుడికి విరోధంగా మార్చగలరా? మీరు అసలు దేవదూతల అబద్ధాలు నమ్ముతారు. వాళ్ళు ఎంతో కోట్ల సంవత్సరం నుంచి దేవుని పక్కనే ఉండి ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించి దేవుని ప్రేమను, ఆయన మంచితనాన్ని, ఆయన ఔన్నత్యమును కళ్ళారా చూసి మరి దేవుడి గురించి స్పష్టంగా తెలుసుకున్న దేవదూతలు మరి అతను చెప్పే మాటలకు మోసపోయే పరిస్థితి ఉందా? కానీ దేవదూతలను సహితం మోసం చేశాడని అతను. అసలు ఏం చెప్పుకుంటాడు? మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. దేవదూతల్ని సహితం పడగొట్టేశాడంటే అసలు ఒకళ్ళిద్దరు కూడా కాదండి, ఎంతమందిని పడగొట్టాడో తెలుసా? అసలు కళ్ళు బయలు గ్రంథం ఒకసారి చూస్తాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము చూద్దాం అన్నమాట కూడా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన 12:4.
దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద. ఆకాశ నక్షత్రములు అంటే దేవదూతలు. 3వ భాగాన్ని అంటే దేవదూతలు ఒక 100 కోట్లు అనుకుంటే అందులో 3 కోట్లు 3 కోట్ల 33 కోట్లు. 3వ భాగం అంటే ఎంత వస్తుంది? 3 భాగాలు సుమారు ఎంత? 77 కోట్లు ఏమో. అంటే 100 మందిలో 75 మందిని, 100 మందిలో 75 మందిని, 1000 మందిలో 750 మందినా ఏమో సరిగ్గా లెక్క కాదు. మరి ఆకాశం ఎంతమంది దేవతలు అందులో 3వ భాగాన్ని మోసం చేయగలిగారంటే ఎన్ని మీటింగ్లు పెట్టుంటాడు, ఎన్ని మాయమాటలు చెప్పుకుంటాడు. అసలు అదేం జ్ఞానము. పడిపోయాడు మొత్తం దేవదూతలందరూ. తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు అనే సామెత ఉంది. తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు అంటే ఒక కోతి ఎక్కడో వెళ్ళి తాక మంట తగిలించుకుందంట. ఈ కాలిపోతుంది కదా తాకి, ఇంక నేను ఒక్కటే కారణం ఎందుకని మొత్తం తోడంతా మొత్తాన్ని మంట పెట్టేసింది. ఊరంతా తగలబడిపోయింది. ఇది ఎట్లా కాలిపోతున్నా వీళ్ళందరూ బతికి నేను ఒకదాన్ని తెచ్చుకోవడం ఏంటి, ఈ నిప్పేదో అందరికి పెట్టేస్తుంది, ప్రతి ఊరు మొత్తం పెట్టేసింది, మొత్తం తగలబడిపోయింది. వీడు ఏం చేశాడో తెలుసా? వీడి లోపల ఉన్న గర్వం, వీడి లోపల ఉన్న అసూయ లోపల ఉంచుకోకుండా దేవదూతల్లో మొత్తాన్ని చెడగొట్టేసి 3వ భాగాన్ని ఊడ్చి పడేశారు. ఇదిగో ఆకాశ మండలం ఉందని దురాత్మ సమూహం. ఈ రోజు పోరాడుతున్న దయ్యాలు ఆ ఏదైనా తోటలో ఆదాలతో వచ్చింది మొదలుకొని ప్రపంచం మొత్తాన్ని సర్వ విధాలుగా నాశనం చేసి పడేసి మొత్తం ఆవరించేసింది. ఇంతమంది దేవదూతలు వీళ్ళు ఒకప్పుడు దేవుడి కుమారులు. వీళ్ళు ఎవరు ఎట్ట మోసపోయారు? ఇగో ఈ లీడర్షిప్ ఇతని నాయకత్వంలో ఇతను మీటింగ్కి అరేంజ్ అయ్యి ఇతని మాయ మాటలు నమ్మి దేవుని మీద తిరుగుబాటు చేసి అక్కడ మిఖాయిలతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో దూతలు అన్ని ఓడిపోయి అక్కడ నుంచి మొత్తానికి గేంటేస్తే వచ్చాడు పట్ట. ఇంత అందగాడు, ఇంత జ్ఞానవంతుడు, ఇంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి అతనే అసూయతో గర్వంతో ముందుకొచ్చి పడిపోయినప్పుడు నువ్వు ఎంతటి వాడవు, నేనెంతటి వాడని, మన జ్ఞానం ఏ పాటిది? మనకి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి పడిపోవడానికి. గర్వించిన ప్రతి వ్యక్తి జీవితం ఇలాగే ఉంటుంది. అది మనకు చక్కటి ఉదాహరణ. ఎంత పెద్ద పోస్ట్ అతనిది, ఎంత పెద్ద హోదా అతనిది, ఎవరి గౌరవం దేవుడు అతనికి ఇస్తే దేవుని కుమారుడు మీద తిరుగుబాటు చేసి విశ్వానికే కళంకములు తెచ్చి అనేక మందిని మోసం చేసి, ఇంక అసలు ఇంకో మాట చదవలేదు మనం చాలా అద్భుతంగా. అదే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము చూడండి 15వ వచనంలో నేను ముగించేస్తాను. 28:15 నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉండి. దేవుడు లూసిఫర్ గురించి ఇచ్చే గొప్ప సాక్ష్యం ఇదేనండి. నిన్ను ఎప్పుడైతే నేను కెరూబుగా నియమించానో ఆ దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు నువ్వు చాలా యథార్థవంతుడుగా. అంటే కనబడే రోజు ఒకటి వచ్చిందంటే ఈ లోపు దాచిపెట్టుకుని లోపలే ఉన్నాడనమాట, పనిచేస్తా ఉన్నాడనమాట. గ్రౌండ్ వర్క్ లోపల పాపం ఉన్నది, దాన్ని కనపరచలేదు. ఒకనాటికి అది బట్ట బయలైపోయింది. తన సామ్రాజ్యం అంతా సాతం వైపు నిలిచింది. ఆ దూతులందరూ అతని వైపు ఉన్న ఆ వర్గం అంతా అతని వైపు నిలబడింది. తను చేసిన పాపం బయట బయలుగా నిరూపితమైంది. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపం నీ యందు కనబడే వరకు, అప్పుడు దాకా కనబడకుండా లోపల నుంచి కనబడే వరకు నువ్వు చాలా యథార్థంగా ఉన్నావు అంటున్నాడు. గర్వించిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఎంత ఘోరంగా అసలు విశ్వ చరిత్రలో. అందుకే ఈ లోకం అట్లా అయిపోయిందండి. ఈ రోజున మనసులో ఒకటి ఉంచుకొని బయట మనం ప్రేమతో మాట్లాడుతున్నాం అంటే ఇది ఎవరి లక్షణమో తెలుసా? అసలు మొట్టమొదటి విశ్వంలో పాపం చేసిన వ్యక్తి యొక్క లక్షణమే. అతని కుమారుడు ఉండవచ్చు నువ్వు బహుశా, అందుకే అతని లక్షణాలు నీకు వచ్చి ఉంటాయి. మనలో ఒకవేళ అటువంటి లక్షణాలు ఉంటాయి, మనం కూడా దేవుని బిడ్డలం కాదు, దేవునికి మన సర్ప సంతానం కింద ఉన్నట్టే. ఎందుకంటే మరి సర్ప సంతానానికి తండ్రి అపవాది కాబట్టి తండ్రి పోలికలు పిల్లలకు వస్తాయి. మనం యేసు బిడ్డలు అయితే, దేవుని కుమారుడు అయితే, నేను దేవుని కుమారుడు అయితే యేసు పోలికలు మనలో ఉండాలి. నెబుకద్నెజరు ఏం చేశాడు? దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో
నెబుకద్నెజరు పడిపోవడానికి కూడా కారణం ఏంటి చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనం. పైన చెప్పినదంతా ఈ రాజుకు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియకు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించేది కాదా అని తనలో తాను అనుకోలేదు. ఆ బబులోను మహారాజ్యాన్ని, ఆ సామ్రాజ్యాన్ని, ఆ పట్టణాలు చూసి అనుకున్నాడంట, నా పేరు గొప్పల కోసం నేనేగా ఇదంతా కట్టించి, ఇదంతా నా ఘనత, నేను ఏమనుకుంటున్నా అన్నట్టుగా పొంగిపోయాడు. ఆ మాట అన్నానో అనలేదో వెంటనే ఏం జరిగిందో చూడండి. 31వ వచనం. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిన ఎదురగా రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ ఎద్దు నుండి తొలగిపోయాను, తమ ఎద్దు నుండి మనుషులు నీవు తరిమేదారు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి వేసేదవు. సర్వోన్నతుడకు దేవుడు, ఇదిగో తండ్రి అయిన దేవుడు, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యాల పైన అధికారి ఉండి తానెవరికి తాను అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించి, ఇదంతా దేవుడు నీకు ఇచ్చినదైతే ఇదంతా నాదనే గర్వంలో పడుతున్నావు. అయితే నీ రాజ్యం నీకు నాశనమే కాదు. భక్తి పరుల్లో కూడా చాలా మంది తమ భక్తిని బట్టి గౌరవిస్తే దేవుడు అధోపాతాలను తీస్తాడు. అతని ఆత్మీయ స్థితి అడుగట్టుకు పోతుంది. నువ్వు ప్రార్థన పరుడుగా బాగా ప్రార్థన చేస్తావా, చాలా సంతోషం. నీకు దేవుడు ఇంకా మెచ్చుకోవాలంటే నువ్వు ఎంత తగ్గించి ఉంటే, ప్రిన్సిపల్, బేసిక్ ప్రిన్సిపల్ బైబిల్లో తను తగ్గించుకునేవాడు. నువ్వు ప్రార్థన పరుడుగా దేవుడిని గొప్ప బహుమానం ఇస్తావు, అనేకులు మాదిరిగా ఉంచుతాడు. కానీ నువ్వేం చేయాలి తెలుసా, నా అంత ప్రార్థనా పరుడు లేడు. ఒక ఆయన, నేను చెప్పొచ్చు లేదు కానీ, ఏటవతల తాడువాయి అనే ఒక ఊరు, అందులో హెబ్రోన్ సంఘంలో పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు నాకు తెలియదు కానీ ఇప్పుడు కాదు, ఒక అతనికి ఫస్ట్ సంతానం అప్పుడు వాళ్ళ ఆవిడ కడుపుతూ ఉంది. ఫస్ట్ పిల్లలు కూడా పుట్టలేదు అప్పుడు, అంటే దాదాపు 10 సంవత్సరాలు దాటింది. ఆ రోజు ఏం జరిగిందంటే, ఆయన చాలా యథార్థవంతుడు, చాలా మంచి వ్యక్తి, అందులో అసలు అనుమానమే లేదు. అయితే నేను ఒక ఇంపార్టెంట్ పని మీద మా అక్కడ ఉన్నారు, ఆ సంఘానికి వెళ్తారు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. అర్జెంట్ పని మీద, అది కొద్దిగా 3-4 గంటలు గడపడానికి మాత్రం వెళ్ళాను. ఇంక ఎట్లా ఇంత దూరం వచ్చాను కదా అని, మరి పాస్టర్ గారు అక్కడ ఉన్నాడు కాబట్టి అతను ఒకసారి పలకరించి, నేను వచ్చాను ఎట్లా చెప్పి పలకరించి మాట్లాడి వెళ్ళిపోదామని నేను ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన ఇంటికి వెళ్ళి, అన్న బాగున్నావా అంటే, ఆయన ఎప్పుడు వచ్చానంటే దగ్గర వచ్చాను అని చెప్తే, సరే అలానే నేను కూర్చోబోతుంటే ఇక్కడ వచ్చి మందిరంలో వెళ్దామని అని మందిరంలో తీసుకెళ్ళి, మందిరంలోకి తీసుకెళ్ళి అక్కడ ఎలాంటి చేప ఉంటే కూర్చుంటామని చెప్పారు. కూర్చున్నాను, ప్రార్థన చేసుకున్నాం తమ్ముడు అని ప్రార్థన చేశాను. సరే ప్రార్థనతో స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడుకోవచ్చు లేదంటే, ప్రతి దానికి కొంత ప్రార్థన చేస్తారు కాబట్టి మంచిదే కాబట్టి నేను ప్రార్థన ఓపెన్ చేశాను. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, 15 నిమిషాలైంది, 25 నిమిషాలైంది, అర్ధగంట అయింది ప్రార్థన ముగించట్లా. నేను వచ్చింది ఎందుకోసం, దూరం వచ్చే కదా పాప ఆయన పలకరించి వెళ్దామని. నాకన్నా టైం అయిపోతుంది, నేను వెళ్ళాలి వేరే దూరం నుంచి, నా ఊరు అది కాదు కదా. ఇక నేను లేచేటట్టు లేదని ప్రార్థన డిస్టర్బ్ చేయబట్టి నేను లేచి వెళ్ళిపోయాను. ఆయన చేస్తున్నాను, నేను వెళ్ళిపోయాను. ఆయన ఎప్పుడు లేచాను తెలియదు నాకు అక్కడ పని మా అక్కడ మాట్లాడి వచ్చింది సార్. రేపు వచ్చే సండే, నెక్స్ట్ సండే ఆయన అక్కడ ఇప్పుడు వాక్యంలో కొంతమందికి ప్రార్థనా జీవితాలు ఉండవు. ఒక సహోదరుడు నేను వచ్చాడు, ఇతని ప్రార్థనా శక్తి ఎంతుందో పరిశీలిద్దాం అనుకున్నా, కానీ అర్ధగంటకి పడిపోయాడు. ప్రార్థన నేర్చుకోవాలి ఇదని వాక్యం చెప్తున్నాడు. అంటే మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలి. నువ్వు నాకు పెట్టే పరీక్ష, నేను నీతో సరదాగా మాట్లాడదాం, ఏదో వచ్చానని పలకరిద్దామని అంటే నువ్వు నాకు పరీక్ష పెడతావా? మరి పరీక్ష పెడతానని చెప్పి ఒక రోజు రేపు వస్తే పొద్దున సాయంత్రం చేద్దాం అందరిలోకి. జ్ఞానంగా ప్రవర్తించాలి. దేనికోసం వచ్చారు అసలు ఏంటి? నువ్వు నన్ను పరీక్షించడానికి అయితే ఒక రోజు పెట్టుకుని 2 రోజులు చేద్దాం పరీక్ష చదువు కానీ. అంటే ఏంటంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి నాకు అర్థమైందంటే, నేను చాలా ప్రార్థన పరుడిని, అతను ప్రార్థన చేయలేక పారిపోయాడు.
ఇదే నేను అదో పాతాళానికి తీసుకెళ్ళేది. ఇటువంటి అంచనాలే మన నాశనానికి తీసుకెళ్తాయి. నువ్వు ప్రార్థన అప్పుడు చాలా సంతోషం కదా. ఎదుటి మనకు ఇంటికి వచ్చినప్పుడు అసలు ఏంటో మనల్ని పరీక్షించడానికి మీ ఇంటికి తీసుకొచ్చినట్టు ఉంది. మేము వచ్చింది ఎందుకు నువ్వు పరీక్షించడానికి? ఒక పరీక్ష టైం పెట్టు, 4 రోజులు పరీక్ష చేసుకున్నావు అని చెప్పి పరీక్ష చేద్దాం, దేంట్లో ఏం చేద్దాము అప్పుడు పరీక్షించి బాగుంటుంది. తప్పే లేదు పరీక్షించడం, కానీ అసలు అది సందర్భం కాదు. అంటే భక్తి నాకు బాగా తెలుసు, నేను బాగా వాక్యం చెప్తానని ఎవరు అనుకున్నా అది అతను ఆ విషయంలో భక్తిని బట్టి గర్వించినట్టే, జ్ఞానం బట్టి గర్వించినట్టే, ప్రార్థనను బట్టి గర్వించినట్టే. ఇవన్నీ గర్వం కిందకే వస్తాయి. ఇది మరణకరమైన పాపం అని తెలియగలం గారు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని పెట్టారా, మనం ఐశ్వర్యాన్ని చూసి గర్వించే పరిస్థితి మనకు లేదు. ఎందుకంటే మనకు ఐశ్వర్యమే లేదు. ఒకవేళ మనం ఎవరికైనా అందాన్ని కొట్టే, నాకు తెలుసు మనం చాలా వికారమైన మనిషి, మనకు అంత అందం కూడా లేదు, కాబట్టి దాన్ని బట్టి గర్వించగలరు. ఒకవేళ గర్వించే ప్రమాదం ఎక్కడ ఉందంటే మన వాక్య జ్ఞానాన్ని బట్టి ఒకవేళ నేను గర్విస్తే గర్వించవచ్చు. నాకున్న ప్రార్థన జీవితాన్ని బట్టి, నాకున్న విశ్వాసాన్ని బట్టి, అందుకంటే నేను అన్ని ఎక్కువ సంపాదిస్తాను, ఎక్కువ కానుకలు ఇస్తాను, ఎక్కువ దశభాగం ఇస్తాను. ఈ ఆత్మ సంబంధమైన ఎదుగుదలను బట్టి కూడా గర్విస్తే మళ్ళీ ఆత్మీయ స్థితిలో అట్టడు విషయానికి వెళ్ళిపోతాం. మళ్ళీ పైకి రావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనం గర్వించే వారంగా ఉండకుండా మన ఎదుట అసలు విశ్వ చరిత్రలో పెద్ద పాఠమే ఉంది. సాతాను ఇంత పెద్దవాడే పడిపోయిన స్థితి మనం కనబడుతుంది. పెద్దవాళ్ళు పడిపోయారు. ఇందాక ఇమ్మానుయేలు కూడా మంచి మాట చెప్పాడు. నన్ను ఎవరు కోరుతున్నారంటే నా నాశనాన్ని కోరుకుంటావని. నిజమది అని చెప్పింది, నిజమే అని చెప్పింది. ఒక మాట కూడా చెప్పాడు, ఏమని, నువ్వు బాగా చెప్పావు ఈ వాక్యం అని చెప్పిన తర్వాత మరి బాగా చెప్తే రక్షణ పొందాలి కదా. ఒక పెద్ద భక్తుడు కూడా సేమ్ ఇది అంటే ఇలాంటి మాటే చెప్పాడంటే, ఆయన చెప్పాడంటే ఆయన వేరే గ్రూప్లో చెప్పాడు. ఆయన వాక్యం బాగా చెప్పేసిన తర్వాత అంట, అయ్యగారు మీరు వాక్యం చెప్పారండి, ఎంత బాగా చెప్పారు, అసలు మా ఊళ్ళో ఎవరు చెప్పలేదంట, ఇన్ని మీటింగ్లు పెట్టాం కానీ ఎవరు అట్లా చెప్పలేదు, చాలా బాగా చెప్పారండి మీరు అని పొగిడట ఆయన్ని. అప్పుడు వెంటనే బుద్ధిహీనురాలు మాట్లాడినట్టు మాట్లాడవాళ్ళు ఏంటంటే పది మాట సార్ ఏంటంటే, నేను బాగా చెప్పానని చెప్పావు కానీ యేసయ్య ఇంత గొప్పోడా, ఆయన గురించి ఇన్ని మాటలు ఉన్నాయా, నేను ఆయన గురించి అర్థం కాక ఇంతకాలం ఏదో విడివిడి జ్ఞానంతో యేసు అంత గొప్పోడండి, అయితే నా జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటూ ఉంటాను, ఆయనే నిజమైన దేవుడు నాకు ఈరోజు అర్థమైందని నేను మారిపోతున్నాను అని అనాలి. కానీ అసలు నేను చెప్పిన యేసయ్య గురించి ఆయన పక్కన పెట్టేసి నేను బాగా చెప్పానని నన్ను చెప్తున్నాను అంటే నేను చేసిన ప్రసంగం అంతా వృధా అయిపోయింది. ఈరోజు నా ప్రసంగం అంతా శూన్యమే అనుకొని బాధపడి వెళ్ళిపోవడంట. నేను చెప్పింది బాగా ఇంత గొప్పవాడండి యేసయ్య, ఇంత మంచి, ఇంత ప్రేమమేనండి, మన కోసం ఇంత త్యాగం చేశాడండి, ఆయన నిజమైన దేవుడు అండి, ఆయన చూడాల్సింది పోయి నేను మాత్రం బాగా చేశాను చెప్పి పోసారు సంక్రాంతి నా ప్రసంగం అంతా చెప్పి బాధపడి ఇంటికి వెళ్ళిపోతారట. కాబట్టి నిజంగా మనం అట్టి స్వభావం మనలో ఉండకూడదు. దేవుడు మనకందరికీ అటువంటి స్వభావం లేకుండా క్రీస్తు యేసులో కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉంది. ఆయన గొప్పవాడుగా ఉండి అక్కడి నుంచి విడిచిపెట్టేసి అక్కడి స్థాయికి మన స్థితికి వస్తే మనం మాత్రం కింద స్థాయి నుంచి మనం పొంగిపోయి పైకి వెళ్ళిపోతాం. తప్పని మనం కూడా నువ్వు ఎంత పెద్దోడైనా యేసు లాంటి మనసు నీకు ఉండాలి, తగ్గింపు స్వభావం నీకు ఉండాలి, గర్వించే స్వభావం సాతాను. దేవుడి మాటలు మన మిత్రులు దీనికి ఆశీర్వదిస్తున్నారు.